వరంగల్లో నిర్వహించిన జాబ్ మేళాలో తొక్కిసలాట జరిగింది. ఎంకే నాయుడు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన జాబ్ మేళాను మంత్రి కొండా సురేఖ ప్రారంభించి వెళ్లిపోయారు. అనంతరం ఒక్కసారిగా నిరుద్యోగులు లోపలికి వెళ్లడంతో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ప్రధాన ద్వారం అద్దాలు ధ్వంసం కాగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. వరంగల్లో నిర్వహించిన జాబ్ మేళాలో తొక్కిసలాట జరిగింది. ఎంకే నాయుడు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన జాబ్ మేళాను మంత్రి కొండా సురేఖ ప్రారంభించి వెళ్లిపోయారు. అనంతరం ఒక్కసారిగా నిరుద్యోగులు లోపలికి వెళ్లడంతో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ప్రధాన ద్వారం అద్దాలు ధ్వంసం కాగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. వరంగల్లో ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన కొండా సురేఖ ప్రారంభించి వెళ్లిపోగానే తొక్కిసలాట జరిగింది. అయితే ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. చెప్పండి తిరుపతి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? దుర్గా, ఈరోజు వరంగల్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ మెగా జాబ్ మేళాను మంత్రులు కొండా సురేఖ, సీతక్క, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, నాగరాజు, ఎంపీ కావ్య, జిల్లా అధికారులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ మెగా జాబ్ మేళాకు సంబంధించి భారీగా నిరుద్యోగులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే జాబ్ మేళాలో తొక్కిసలాట జరిగింది. ఎంకే నాయుడు ఫంక్షన్ హాల్లో ఈ జాబ్ మేళా నిర్వహించారు. ఆ ఫంక్షన్ హాల్కు సంబంధించినటువంటి ప్రధాన ద్వారం అద్దాలు ధ్వంసమయ్యాయి. ముగ్గురు మహిళా నిరుద్యోగులకు తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ముగ్గురికి మహిళా నిరుద్యోగులను ఎంజీఎం హాస్పిటల్ కు తరలించి ప్రజెంట్ ఇప్పుడు చికిత్స కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. జాబ్ మేళాను ప్రారంభించి మంత్రి కొండా సురేఖ వెళ్లిపోయిన తర్వాత ఈ తొక్కిసలాట ఘటన చోటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అప్పటికే పోలీసులకు కూడా ఆమె రద్దీ ఎక్కువగా ఉంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ శాఖ చూడాలి, తొక్కిసలాట లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు అప్పటికే మంత్రి కొండా సురేఖ సూచించినప్పటికీ కూడా భారీగా నిరుద్యోగులు హాజరైనటువంటి నేపథ్యంలో తొక్కిసలాట, తోపులాట జరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలా ఓపికతో అందరూ ఇంటర్వ్యూ పూర్తి చేసుకోవాలని మంత్రులు కావచ్చు, అధికారులు సూచించినప్పటికీ కూడా పలువురు నిరుద్యోగులు కొంత ఈ నిర్లక్ష్యంగా వ్యవహరించి పలువురు నిరుద్యోగులు అత్యుత్సాహం ప్రదర్శించడంతోనే ఈ తొక్కిసలాట జరిగినట్టుగా పోలీసులు కావచ్చు, అధికారులు భావించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు అక్కడ కొంత పోలీసులు అదుపులోకి తీసుకొచ్చి క్యూ లైన్ ద్వారా జాబ్ మేళా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ జాబ్ మేళాలో ముగ్గురికి గాయాలైనటువంటి కుటుంబ సభ్యులు వారంతా ఆందోళన చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ ముగ్గురికి ప్రజెంట్ గా ఇప్పుడు ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతా ఉంది. దుర్గా, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.